హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం ఐపీఎల్లో. అండ్ పొద్దున ఆ 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉండాలి అని కూడా మాట్లాడుకుంటూ వచ్చాం. అండ్ రైట్ నౌ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఒక మేజర్ లీగ్లో ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ ది క్యాప్టెన్సీ. ఎందుకంటే 14 మ్యాచ్లు ఆడాలి, ఏ రిసోర్సెస్ని ఎక్కడ వాడుకోవాలో తెలియాలి, ఎవరిని బ్యాక్ చేయాలి అనే దాని వెనకాల నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు కొన్ని మూవ్స్ పే ఆఫ్ అవనప్పుడు వాటిని ఎలా మార్చుకోవాలా, వాటిని కంటిన్యూ చేయాలా లేదా అనే ఆలోచన ఉండాలి. కొన్నిసార్లు పెద్ద పెద్ద స్టార్స్తో హ్యాండిల్ చేయాల్సిన అవసరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక క్యాప్టెన్గా ఎటువంటి స్టాండ్ అనేది తీసుకుంటున్నారు అనేది ఇట్ బికమ్స్ అ వెరీ 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 పివటల్ పార్ట్. అందుకే క్యాప్టెన్స్ కార్నర్ మీ ముందుకి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో క్యాప్టెన్స్ కార్నర్లో ముందుగా మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక కొత్త క్యాప్టెన్స్ వచ్చారు. రజత్ పతిదార్, అక్షర్ పటేల్ కొత్త క్యాప్టెన్స్ వీళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సెకండ్ సీజన్ క్యాప్టెన్గా ఉన్న మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఒక రుతురాజ్ గైక్వాడ్ని చూసుకోవచ్చు. కమ్బ్యాక్ క్యాప్టెన్సీ ఆర్ శుభ్మన్ గిల్ని చూసుకోవచ్చు. కమ్బ్యాక్ క్యాప్టెన్సీ పరంగా చూసుకుంటే కనుక అజింక్య రహానేని చూసుకోవచ్చు. సర్కిట్లో ఆర్ ఇన్ఫాక్ట్ ప్యాట్ కమిన్స్ కూడా సెకండ్ టైం క్యాప్టెన్సీ. సో కమ్బ్యాక్ క్యాప్టెన్గా అజింక్య రహానేని అనుకోవచ్చు. క్యాప్టెన్గానే ఉన్న టీం మారిన రిషబ్ పంత్ అండ్ అలాగే శ్రేయస్ అయ్యర్ని చూసుకోవచ్చు. అండ్ టు అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం క్యాప్టెన్గా ఉన్న సంజు శాంసన్ గురించి, టు అన్ ఎక్స్టెంట్ కొంచెం లాంగ్ పీరియడ్స్ ఆఫ్ క్యాప్టెన్సీ వహిస్తున్న హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకోవాలి. బట్ అతనికి కూడా ఎఫెక్టివ్లీ ఇట్ విల్ బి ఏ సెకండ్ సీజన్ ఏమో. సో వీళ్ళందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. సో టీం బై టీం వెళ్ళిపోదాం మనం. ఫస్ట్లీ నాకు బాగా ఇష్టమైన 2 ప్లేయర్స్తో స్టార్ట్ చేస్తాం, అజింక్య రహానే అండ్ అక్షర్ పటేల్. ఈ ప్లేయర్స్ అనేవాళ్ళు ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. చాలా చాలా ఇష్టం ఆ ప్లేయర్లు అంటే. ఎందుకంటే దే బ్రింగ్ అ లాట్ ఆఫ్ బ్యాలెన్స్, కామ్నెస్ తీసుకొస్తారు అండ్ వెయిట్ తీసుకొస్తారు వాళ్ళు ఆడుతున్నప్పుడు. రహానే కానీ లేదా అక్షర్ పటేల్ కానీ త్రూ దేర్ పర్ఫార్మెన్సెస్ కానీ త్రూ దేర్ థింకింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో జనరలీ ఇలాంటి వాళ్ళు కొంచెం అండర్ రేటెడ్గానో అంత ఎఫెక్టివ్గానో కనిపిస్తూ ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ మన మహాభారతం గురించి మాట్లాడుకుంటే అర్జునుడు అంటారు, భీముడు అంటారు, దుర్యోధనుడు అంటారు, కర్ణుడు అంటారు. కానీ ఎక్కడో చివరాకరణ ఎక్కడో ఒక భీష్ముడు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అరే గొప్పవాడరా బాబు అనుకుంటారు. సరే శిఖండి చేతిలో అక్కడ పరాజయం పాలేడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ మనమంతా భీష్ముడు బ్యాచ్ అనమాట. సో ఇక్కడ అజింక్య రహానే గురించి మనం మాట్లాడుకుంటే ఆ ఫెంటాస్టిక్ లీడర్. కేకేఆర్ అతన్ని క్యాప్టెన్ చేయడం వెనకాల ఏంటంటే వాళ్ళకున్న రిసోర్సెస్ని సరైన రీతిలో అర్థం చేసుకొని యూటిలైజ్ చేసుకోగలడని నమ్మారు. వెంకటేశ్వర్కి క్యాప్టెన్స్ ఇస్తే దర్ ఆర్ 2 థింగ్స్. ఒకటి, ఇప్పటిదాకా అతను క్యాప్టెన్ చేయలేదు. 2, అతని మీద 23 కోట్ల ప్రైస్ ట్యాగ్ అనేది ఉంది. అతని బ్యాటింగ్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందో అనుకుని అజింక్య రహానేని తెచ్చుకున్నారు. కేకేఆర్ విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళ టీమ్గా చూస్తే దే డోంట్ లుక్ లైక్ మేకింగ్ ప్లే ఆఫ్స్. బట్ అగైన్ అజింక్య రహానే ఇష్టం కాబట్టి ఇఫ్ అజింక్య రహానే కెన్ డూ సమ్ మ్యాజిక్, అతను ఐడెంటిఫై చేయాలి. నా మ్యాచ్ విన్నర్స్ ఎవరండి, వరుణ్, నరేనా, లేదంటే కనుక రింకు సింగ్ని ఎక్కడైనా ఆడిస్తే వర్కౌట్ అవుతుందా, హర్షిత్ రాణా ఏమైనా ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలడా, ఇలా 3 ప్లేయర్ని ఐడెంటిఫై చేసి ముందు తీసుకెళ్ళాలి. సో దట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్ అజింక్య రహానేకి. ఆ 3 ప్లేయర్లు ఎవరు అండ్ ఎట్లా అతను ముందు తీసుకెళ్తున్నాడు వాళ్ళని అని చెప్పేసి. నెక్స్ట్ ఇస్ బాపు వచ్చిన తర్వాత ఇండియన్ టీంలో చాలా బ్యాలెన్స్ వచ్చింది అక్రాస్ ఆల్ ఫార్మాట్స్. అండ్ బాపు మీరు మొన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాడు. బ్యాట్తో కూడా నంబర్ 5లో ఆడాడు. సో బాపు ఇప్పుడు క్యాప్టెన్ అయ్యాడు అండ్ అలాగే ఫాఫ్ డు ప్లెసీని అతనికి వైస్ క్యాప్టెన్గా నియమించారు. సో విచ్ మీన్స్ జస్ట్ ఇన్ కేస్ డెసిషన్స్లో ఏమైనా తీసుకోవాలంటే ఫాఫ్ విల్ ఆల్వేస్ కమ్ అండ్ హెల్ప్. పిచ్ల విషయంలో కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. బాపు కానీ బదాని, వేణుగోపాలరావు వీళ్ళందరూ కలిసి కూడా దట్ కొంచెం స్లోవర్ పిచ్లు వస్తే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి విత్ దేర్ బ్యాటింగ్ కానీ విత్ దేర్ బౌలింగ్ కానీ. బాపుకున్న ప్రధానమైన సమస్య ఏంటంటే బ్యాలెన్స్. ఎట్లా బ్యాలెన్స్ తీసుకొని రావాలి. 8, 9, 10, 11, 12 5 బౌలర్లే ఉంటారు. 6 ఆప్షన్ అనేది ఎట్లా తీసుకొని రావాలి, ఎవరిని తీసుకొస్తే కనుక ఆ ఆప్షన్ అనేది వర్కౌట్ అవుతుంది. ట్రిస్టన్ స్టబ్స్ లాంటి వాళ్ళని వర్కౌట్ చేయించాలి అంటే కనుక ఏ విధమైన పిచ్ ఉంటే తను వర్కౌట్ అవుతాడు. సో ఇటువంటి ఛాలెంజెస్ అతనికి ఉన్నాయి. సో ఆఫ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి క్యాన్ బాపు మళ్ళీ నేనే అవుతా, బ్యాలెన్స్ నేనే కుమ్మేస్తా అని చెప్పేసి వస్తాడా, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పొజిషన్ ఏంటి, ఆ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా కనిపిస్తోంది. ఇలాంటి 2-3 ఛాలెంజ్లు బాపుకు ఉన్నాయి. తర్వాత అగైన్ వన్ క్యాప్టెన్ వాజ్ ఇంప్రెస్ మీ అలాట్, సంజు శాంసన్ లాస్ట్ 2-3 సీజన్స్గా చూసుకుంటే కనుక చాలా బాగా అతని ట్రూప్స్ని, అతని దగ్గర ఉన్న చిన్న వెలతి, ఒక జెన్యున్ ఆల్రౌండర్ లేని ఒక వెలతిని అతను సాల్వ్ చేసిన విధానం చాలా బాగుంది. అఫ్కోర్స్ ఇంపాక్ట్ అతనికి హెల్ప్ అయినా కూడా అదర్వైజ్ ఆల్సో ఈ హ్యాండిల్డ్ ఇట్ రియలీ వెల్ 2022 ఆ ప్రాంతంలోని చూసుకుంటే. సో సంజు హ్యాస్ డన్ వెల్. కానీ ఈసారి మాత్రం చాలా డిప్లీటెడ్ స్క్వాడ్ అండ్ బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. బ్యాటింగ్లో మాత్రం రెస్పాన్సిబిలిటీ 5-6 మీదే ఉంది. అందులో సంజు ఈజ్ ఇంజర్డ్. దాంతో ఫస్ట్ 3 మ్యాచ్లు అతను ఆడకపోవచ్చు.
రియాన్ ఆడకపోవచ్చు అంటే ఫీల్డ్ మీద ఉండకపోవచ్చు, ఇంపాక్ట్ సబ్గా బ్యాటింగ్ చేసే అవకాశాలు చాలా గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ ఫస్ట్ 3 మ్యాచ్లో స్టార్ట్ సరిగా చేయలేదంటే అతని మీద ప్రెషర్ పెరుగుతుంది. ఒకవేళ స్టార్ట్ సరిగా చేశారంటే దానికి ఎలా కొనసాగించాలనే ఆలోచన ఉంటుంది. చాలామంది బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, మధ్వాల్ దగ్గర నుంచి, సందీప్ దగ్గర నుంచి, ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ దగ్గర నుంచి, అండ్ దెన్ తుషార్ దేశ్పాండే, తీక్షణ, హసరంగా, ఇలాంటి అన్ని ఆప్షన్స్లో ఎవరిని వాడుకోవాలి అతను. టాప్ 6లో ఎవడూ బౌలింగ్ చేయడు, అది ఎంత పెద్ద ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. 7లో ఎవరిని నమ్ముకుంటున్నా, శుభం దుబే కూడా బౌలింగ్ చేస్తాడో చేయడో తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో బ్యాలెన్స్ అనేది అటు ఇటు అవుతున్నప్పుడు సంజు ఎంత జాగ్రత్తగా ఉంటాడు, ఏ విధంగా ఆడతాడు అనేది ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్. తర్వాత గిల్ లాస్ట్ టైం యాక్చువల్గా చెప్పాలంటే గుజరాత్కి 2 లేకుండా పోయారు, షమీ లేకుండా పోయాడు, హార్దిక్ లేకుండా పోయాడు, బ్యాలెన్స్ మొత్తం అంతా దెబ్బతిరింది. అందులోనూ కొన్ని మ్యాచెస్లో అతను బాగా ఆడాడు, సాయి సుదర్శన్ అతను బ్యాటింగ్ ద్వారా బాగా హెల్ప్ చేశాడు. రషీద్ వాజ్ అవుట్ ఆఫ్ ఫామ్, సో తన దగ్గర రిసోర్సెస్ సరిగా లేవు అప్పుడు. ఈసారి రషీద్ వచ్చాడు, రబాడా ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, ప్రసీద్ ఉన్నాడు, ఆ తర్వాత జాస్ బట్లర్ని ఓపెనింగ్ తెచ్చుకున్నారు. మిడిల్ ఆర్డర్లో చాలామంది ప్లేయర్స్ని తెచ్చుకున్నారు. వాళ్ళకి అవసరం అనుకుంటే కనుక సాయి కిషోర్ ఉన్నాడు, తర్వాత సుందర్ ఉన్నాడు, లమ్రోర్ ఉన్నాడు, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, తర్వాత షెర్ఫెన్ రదర్ఫోర్డ్ కూడా ఉన్నాడు. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ని ఎట్లా వాడుకుంటాడు, ఎందుకంటే 4, 5, 6, 7లో యూ కెన్ ఓన్లీ స్లాట్ ఇన్ 1 బ్యాంకబుల్ బ్యాటర్. ఆ ఆస్పెక్ట్ అనేది ఉంది కాబట్టి గిల్ ఎట్లా హ్యాండిల్ చేస్తాడు దాన్ని, ఈ ఛాలెంజ్ అనేది గిల్ మీద రెడీగా ఉంది. బౌలింగ్లో ఎస్, ఇఫ్ రబాడా, సిరాజ్ కెన్ గెట్ గోయింగ్ టుగెదర్ వెల్, దెన్ బౌలింగ్ ఆస్పెక్ట్ అనేది బాగా సాల్వ్ అవుతుంది. వాళ్ళు వెళ్ళగలరా అనేది ఇంకో ప్రశ్న. అందుకే అతనికి కూడా ఈ 4 టీమ్స్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో ప్లే ఆఫ్స్కి కొంచెం దూరంగానే ఉన్నారు. అన్లెస్ ఇటువంటి ఆస్పెక్ట్స్ని వాళ్ళు రీడ్ చేయలేకపోతే, ఆర్ అన్లెస్ వాళ్ళు ఒక ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా వచ్చి ఆ క్యాప్టెన్కినో ఆ ఫలానా ఇండివిజువల్ ప్లేయర్కి మంచి సాపత్యం కుదిరిపోయి బాగా వాడేసుకొని ఇలాంటివి జరిగితే దే కెన్ మేక్ ఎన్ ఇంపాక్ట్. లేదంటే కొంచెం కష్టంగా ఉంది ఈ 4 టీంలకి. దెన్ మనం మాట్లాడుకునే 3 టీంలు, అందులో ఫస్ట్ మనం ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు రజత్ పతిదార్ క్యాప్టెన్ అయ్యాడు, బట్ హీస్ హ్యాండ్లింగ్ అ లాట్ ఆఫ్ టెన్షన్ అండ్ ప్రెషర్. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ టూ హ్యూజ్గా ఉంటాయి, ఫ్యాన్స్ నుంచి వచ్చే ఇమోషన్స్ చాలా గట్టిగా ఉంటాయి. హోమ్ అడ్వాంటేజ్ అనేది లేకుండా ఉందా అనే ఒక ఫ్యాక్టర్ అతని మీద ప్లే అవుతూ ఉంటుంది. ఎటువంటి వికెట్లు ఇస్తే బెటర్ అని అతను అనుకుంటాడు. స్లోవర్ వికెట్స్ ఇస్తే దొరికిపోయే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. మంచి వికెట్ ఇచ్చారంటే వాళ్ళ బౌలర్లు రన్స్ కొట్టే అవకాశాలు గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. అగైన్ హూ ఆర్ ఇస్ 6 ప్రైమ్ బౌలర్స్. ఒకవేళ 7 బ్యాటర్స్ అండ్ 5 బౌలర్స్తో వెళ్ళి జాష్ హేజల్వుడ్ నెంబర్ 8లో, భువనేశ్వర్ కుమార్ నెంబర్ 9లో ఆడిస్తే బ్యాలెన్స్ ఉంది. బట్ బ్యాటింగ్ కొంచెం డిప్లీట్ అవుతుందా? బ్యాటింగ్ డిప్లీట్ అయిందంటే రెస్పాన్సిబిలిటీ ఇతనే తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. లేదు కొంచెం 8 దాకా వెళ్దాం అంటే బౌలింగ్ డిప్లీట్ అవుతుందా? ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. యష్ దయాల్, రషీద్ సలాందర్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్ అండ్ ఆ తర్వాత కృణాల్ పాండ్యా అండ్ లియం లివింగ్స్టన్తో వెళ్ళొచ్చా? ఈజ్ ఇస్ అ బ్యాంకబుల్ బౌలింగ్ లైనప్. అలా వెళ్తే కనుక నంబర్ 7లో జితేష్ ఆడాల్సిన అవసరం కనిపిస్తుంది. తర్వాత అందరూ బౌలర్సే వస్తారు. ఈ ఆస్పెక్ట్ అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ లేదు కాదు, మనం డేవిడ్ ఉన్నాడు అండ్ అలాగే అక్కడ రొమారియో, షెపర్డ్ అని వాళ్ళిద్దరిలో ఎవరు ఆడించాలి? షెపర్డ్ ఆడితే ఓ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ కూడా వస్తుంది కదా, అతన్ని ఆడించాలా? బట్ టిమ్ డేవిడ్ ఇటువంటి వికెట్ల మీద బాగా రన్లు స్కోర్ చేయగలుగుతాడు. సో ఈ ఆప్షన్స్లో రజత్ హ్యాండ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో వీళ్ళు ప్లే ఆఫ్స్కి కొంచెం దగ్గరలోనే ఉన్నారు, బట్ ప్లే ఆఫ్స్కి వచ్చేస్తారని చెప్పే జట్లాగైతే ఆర్సీబీ కనిపించట్లా. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ కుదురుకునే లోపల కొన్ని మ్యాచ్లు ఓడిపోయినా, కొన్ని మ్యాచ్లు అటు ఇటు అయినా, కొన్ని త్రుటిలో తప్పిన ప్రమాదాలు ఏమైనా వచ్చినా ఇబ్బందులు ఎదురవుతాయి. దే నీడ్ టు స్టార్ట్ వెల్. లాస్ట్ టైం ఎస్ దెర్ వాజ్ అ మిరకల్ టర్న్ అరౌండ్ జరిగింది, బట్ ప్రతిసారి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉండవు. సో ఈసారి హౌ విల్ దే స్టార్ట్, ఈ ఒక సెటప్ని ఎంత తొందరగా వాళ్ళు అనలైజ్ చేస్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దెన్ ఈ 2 ఎక్స్పీరియన్స్ క్యాంపియన్స్ ఇన్ న్యూ టీమ్స్. పంజాబ్కి వెళ్ళాడు శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్కి బాగా కలిసి వచ్చే అంశం ఏంటంటే అతనితో పాటు మంచి సింక్లో ఉన్న కోచ్ ఉన్నాడు రికీ పాంటింగ్ రూపంలో, అండ్ అలాగే అతనికి కావాల్సిన బౌలింగ్ రిసోర్సెస్ బాగున్నాయి. హర్షదీప్ సింగ్ని తీసుకోవచ్చు, చహల్ని తీసుకోవచ్చు, మార్కో యాన్సన్ని తీసుకోవచ్చు, వైశాఖ్, విజయ్ కుమార్ని తీసుకోవచ్చు. వాళ్ళకి అవసరం అనుకుంటే కనుక లాకీ ఫర్గ్యూసన్ ఉన్నాడు, హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు. ఈ మంచి బౌలింగ్ సెటప్ అనేది ఉంది, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ ఫారెన్ ఆప్షన్స్ ఇన్ బ్యాటింగ్ విల్ బి ఏ క్వశ్చన్ మార్క్. మార్కస్ స్టాయినిస్ ఈజ్ ది మోస్ట్ రిలయబుల్ పర్సన్ అమాంగ్ ఆల్ ది అదర్ టాప్ 4 హూ కెన్ బ్యాట్. ఫారినర్స్ అందులో బ్యాట్ చేసేవాళ్ళు. అజ్మత్ ఉమర్ జైన్ తీసుకుంటారా అహెడ్ ఆఫ్ మ్యాక్స్వెల్? నో ఐడియా. మ్యాక్స్వెల్ రికీ పాంటింగ్ కాబట్టి కొంచెం ఏమైనా బెటర్గా పర్ఫామ్ చేస్తాడని నమ్ముతారా? నో ఐడియా. ఇంగ్లీష్ ఆడితే అతను ఎక్కడ ఆడిస్తారు? నో ఐడియా. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో బ్యాటింగ్లో అగైన్ మీకు ప్రియాంష్ ఆర్యర్ ఆడించాలా, సుయాష్ హెగ్డే లాంటి వాళ్ళ టీంలో తెచ్చుకొని బ్యాలెన్స్ తెచ్చుకోవాలా, లేదా తను ఏమైనా ఓపెన్ చేయాలా? తను ఓపెన్ చేయడం అనేది జరగదు మోస్ట్లీ. సో ఇలాంటి ఆలోచనలు కనిపిస్తున్నాయి. వీళ్ళు కూడా పేపర్ మీద చూస్తే దేర్స్ ఇస్ అ వెరీ గుడ్ టీమ్, ప్లే ఆఫ్ లేకుండా ఉండలేదని చెప్పే టీం కాదు, బట్
ఈ క్వశ్చన్స్, ఈ కన్స్ట్రెంట్స్ వల్ల నేను షార్ట్గా పిన్ పాయింట్ చేసి బల్లగుద్ది ప్లే ఆఫ్స్కి వెళ్తారని చెప్పడానికి లేదు. బట్ అగైన్ ఇట్ ఈస్ అ క్యాప్టెన్ హూ కెన్ టర్న్ థింగ్స్ అరౌండ్. సో ఇక్కడ వీళ్ళని చూస్తే కనుక వీళ్ళు కానీ లక్నో కానీ దే ఆర్ మచ్ బెటర్ ఆఫ్ దాన్ కేకేఆర్ కానీ లేదా ఆర్ఆర్ కానీ. ఢిల్లీ కన్నా కూడా కాస్త బెటర్ ఆఫ్గా ఉన్నారు. బట్ ఇండివిజువల్గా లాగే వెయిట్స్ అన్ని జట్లలో ఉన్నాయి. ఆ ఇండివిజువల్ లాగే వెయిట్ని క్యాప్టెన్ అందుకోవాలి. క్యాప్టెన్ సరైన రీతిలో ఆ ఇండివిజువల్ మీద ఎక్కువ వెయిట్ పెట్టకుండా, అతని మీద మొత్తం భారం అంతా పెట్టేసి అతను వెన్నుపూసి ఎరక్కొట్టకుండా అతనితో పాటు వెయిట్ మోయగలగాలి. అందుకే క్యాప్టెన్స్ కార్నర్ మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఇస్ రిషబ్ పంత్. రిషబ్ పంత్ దేవుడికి దండం పెట్టుకునేది ఏంటంటే నా ఫాస్ట్ బౌలర్స్ అందరూ రెడీగా ఉండాలి, ఎవరికి ఇంజరీ కాకూడదని. మోసిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఒక ఇంజర్డ్ ఆకాష్ దీప్, ఆ తర్వాత ప్రాబబుల్ రీప్లేస్మెంట్ ఆఫ్ శార్దుల్ ఠాకూర్ అండ్ ఆవేష్ ఖాన్, ఇలాంటి సెటప్లు చాలా. రవి బిష్నాయ్ సెటప్ ఉంది. మిచెల్ మార్ష్ ఇంజరీ కాకూడదు అనుకుంటే అతను ఇంజరీ కాకుండా ఉన్నాడంటే కనుక 6 నైస్ బౌలింగ్ ఆప్షన్స్ అతనికి వస్తాయి, అలాంగ్ విత్ మార్క్రమ్ హూ కెన్ ఆల్సో బౌల్ సమ్ ఆఫ్ స్పిన్. సో ఈ ఆప్షన్స్ ఉంటే హీ విల్ డూ వెల్. అండ్ అలాగే మార్ష్ ఫిట్గా ఉన్నాడు, మార్క్రమ్ బాగా ఆడుతున్నాడు అంటే కనుక థింగ్స్ విల్ వర్కౌట్. కొంచెం బ్యాటింగ్ ట్రాక్లు ఇవ్వాలి, స్పిన్ ట్రాక్లు ఆ ట్రాక్లు ఇచ్చారంటే అటు మార్ష్ కానీ అలాగే ఇటు మార్క్రమ్ కానీ సరైన రీతిలో కాంట్రిబ్యూషన్స్ ఇస్తారా అని చిన్న డౌట్లు వస్తాయి. పూరన్ అండ్ రిషబ్ పంత్ మీద చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పడుతుంది. అట్ ద సేమ్ టైం పూరన్ మీదే మొత్తం మిడిల్ ఆర్డర్ భారం వదిలేయకూడదు, అతను కూడా ఆడాల్సిన అవసరం కనిపిస్తుంది. నెంబర్ 3లో ఆడతాడా, ఓపెన్ చేస్తాడా, ఇలాంటి కొన్ని టఫ్ కాల్స్ అతను కూడా తీసుకోవాలి. ఇప్పుడు మాట్లాడిన అన్ని జట్టుల్లో కూడా ఐ థింక్ లక్నో ఇఫ్ దర్ బౌలింగ్ ఇస్ రైట్, ఇంజరీస్ లేకుండా ఉన్నాయంటే కనుక దే లుక్ అ షోర్ షాట్ కంటెండర్ ఫర్ టాప్ 4 టీం పరంగా. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇండివిజువల్స్ పర్ఫార్మెన్స్ కన్నా కూడా టీం కలిసికట్టుగా ఆడితే ముందుకెళ్ళే అవకాశాలు గట్టిగా ఉంటాయి. బట్ అగైన్ ఒకనొక దశలో యూ గెట్ సమ్ రియలీ నైస్ ప్యాచెస్ ఇండివిజువల్స్కి, వాళ్ళు బాగా ఆడేసి వాళ్ళ టీంని ముందు తీసుకెళ్ళిపోవచ్చు. అలాంటివి ఏమైనా జరుగుతాయో చూడాలి. నెక్స్ట్ నా దృష్టిలో టాప్ 3 జట్లలో ఐ థింక్ సిఎస్కే గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం అవే గేమ్స్లో వాళ్ళ బ్యాటింగ్ అనేది కొంచెం ఫాల్టర్ అయింది. ఈసారి ప్రాబబ్లీ అవే గేమ్స్లో కాన్వే ఆడతాడు. హోమ్ గేమ్స్లో దే విల్ రీప్లేస్ హిమ్ విత్ అతని బెన్నూర్ అహ్మద్. ఎందుకంటే శామ్ కరన్ ఆర్ ఓవర్టన్ ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫారెన్ సర్ఫేసుల మీద. అండ్ ప్రాబబ్లీ దే మైట్ ప్రిఫర్ దెమ్ ఆన్ హోమ్ సర్ఫేసెస్ ఆల్సో. సో అలాంటి రీతిలో కాన్వే అండ్ అవే గేమ్స్ అండ్ ప్రాబబ్లీ వన్ మోర్ ఇండియన్ బ్యాటర్ హుడ్డానో విజయ్ శంకర్ హోమ్ గేమ్స్కి వచ్చారు అంటే ఐ థింక్ ద బ్యాలెన్స్ ఇస్ సార్టెడ్. ఆ ఒక కాల్ రుతురాజ్ గైక్వాడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇండియన్ బ్యాటింగ్ కంటింజెంట్ అనేది కొంచెం వీక్గా ఉంది సిఎస్కేకి. రుతురాజ్ తర్వాత దుబే మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నారు. కాంట్ ఎక్స్పెక్ట్ ఫుల్ స్టఫ్ ఫ్రమ్ ధోని ఆర్ జడేజా ఐదర్. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. హోమ్ కండిషన్స్లో స్ట్రాంగ్ ఉన్నారు. అవేలో ఎట్లా స్టార్ట్ చేస్తారు? ముంబైతో దే ఆర్ స్టార్టింగ్ ఇట్ ఆఫ్, దే వాంట్ టు స్టార్ట్ ఆఫ్ అన్ ఎ గుడ్ హై నోట్. ఇది సిఎస్కే. ఎస్ఆర్హెచ్ వావ్ టీమ్, వావ్ అంటే వావ్ టీమ్. కమిన్స్ ఎగ్జాక్ట్లీ నోస్ అతనికి ఏం కావాలి అని. లాస్ట్ టైమే చూపించేశాడు, వచ్చి రాగానే ఇది నా మార్క్ అని చెప్పి పెట్టాడు అక్కడ ప్యాట్ కమిన్స్. ఈసారి కూడా ముందు అనుకున్న టీంకి ప్రాక్టీస్లో ఆడిన వాళ్ళు కొన్ని తేడాలు జరుగుతాయి. కమిందు మెండిస్ ఇస్ ప్లేయింగ్ రియలీ వెల్. అతను ఫారినర్ కదా, అతను వస్తే జాంపా బయటకు వెళ్ళిపోతానని చెప్పేసి మన టీంలో పెట్టుకోకపోవచ్చు. బట్ లెఫ్ట్ వేస్తాడు, రైట్ వేస్తాడు, బ్యాటింగ్ చేసేస్తాడు, నెంబర్ 5లో నెంబర్ 6లో ఆడేస్తాడు, బ్యాటింగ్ పవర్ ఇంకొంచెం పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఆ ఒక కాల్ కమిన్స్ తీసుకోవాలి. జాంపా ఇస్ ఆర్గ్యుబలీ యువర్ బెస్ట్ బౌలర్. అలాంటి పరిస్థితుల్లో కెన్ యూ టేక్ దట్ కాల్? ప్రాబబ్లీ చెన్నై వికెట్ మీద జాంపాని కూడా తీసుకొచ్చి ఆడిస్తారేమో, తెలియదు. యూ డోంట్ నో హౌ స్టఫ్ వర్క్స్ దేర్. ఆ ఒక ఆస్పెక్ట్ కూడా ఉంది కమిన్స్కి, వేర్ ఈ నీడ్స్ టు టేక్ సమ్ కాల్స్. అండ్ అలాగే బ్యాటింగ్కి బోల్స్టర్ చేసే విధంగా బౌలింగ్ వచ్చింది. షమీ ఫిట్గా ఉండడం, హర్షల్ పటేల్కి సరైన రీతిలో ఇంట్రడ్యూస్ చేయడం, జయదేవ్ సిమర్జిత్ని ఇన్వాల్వ్ చేయడం, తను బాగా బౌలింగ్ చేయడం, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వేర్ బౌలర్స్ ఆర్ లిటిల్ బిట్ ఇంజరీ నుంచి కొంచెం బయటకు వస్తూ ఇంజరీని బ్యాటిల్ చేస్తూ ఉన్న బౌలర్స్ ఉన్నారు. అది ఛాలెంజ్ ఉంటుంది. హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే లాస్ట్ టైం వాజ్ అ ఫియాస్కో. ఈసారి అలాంటివి ఏం లేవు. ఈసారి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ దట్ టీమ్. ఒకటే ఒక బెడద ఏంటంటే బుమ్రా రెడీగా లేడు అంటే దట్ ఈస్ అ బిగ్ హోల్ బాస్. ఆ బిగ్ హోల్ని ఫిల్ చేయడం ఇస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ట్రెంట్ బోల్ట్ రూపంలో వాళ్ళకి మంచి ఆప్షన్ ఉంది. సో అందుకే ఈవెన్ ఇఫ్ బుమ్రా ఇస్ నాట్ ప్లేయింగ్ లెట్ us say 7-8 మ్యాచెస్ బుమ్రా ఆడకపోయినా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బుమ్రా ఆడుతున్నాడంటే టాప్ 1లో ఫినిష్ చేసే అవకాశాలు గట్టి కనిపిస్తుంది. లాస్ట్ టైం హార్దిక్ పాండ్యా వాంటెడ్ టు డూ ఎక్స్ట్రా, నేనే మొత్తం చేస్తా, నేనే చూపించేస్తా, ఫ్యాన్స్కి నేను చూపిస్తా, అది ఇది అన్నాడు. ఎక్స్ట్రాలు చేసినప్పుడల్లా ఇలాంటి బెడ్స్ కొట్టే ఇవే కనిపిస్తూ ఉంటాయి. బట్ రైట్ నౌ ద టీమ్ ఈజ్ ఆల్ సెట్, టీమ్ ఈజ్ ఆల్ లుకింగ్ గుడ్, బాగుంది. అండ్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ దగ్గర యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. రాబిన్ మిన్స్ లాంటి యంగ్స్టర్ ఉన్నాడు. ఆ తర్వాత శ్రీజిత్ లాంటి వాళ్ళు ఉన్నారు హూ కెన్ బ్యాట్ రియలీ వెల్, హూ కెన్ పుష్ థింగ్స్ అప్. నమన్ ధీర్ లాంటి వాళ్ళు ఉన్నారు. బౌలింగ్లో కూడా మంచి ఆప్షన్స్ తెచ్చుకున్నారు. ముజీబ్ ఉన్నాడు వాళ్ళకి, శాంట్నర్ ఉన్నాడు వాళ్ళకి. ఒకవేళ కనుక ఇద్దరిని ఆడించాలి అంటే కనుక ప్రాబబ్లీ రయాన్ రికిల్టన్, విల్ జాక్స్లో ఒకడే ఆడతాడు. సో ఇటువంటి కాల్స్ అనేవి హార్దిక్ పాండ్యా తీసుకోవాలి. హార్సెస్ ఫర్ డిఫరెంట్ కోర్సెస్ అనే ఆస్పెక్ట్లో ముంబై ఇండియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూసుకోవాలి. బట్ ఎస్, హార్దిక్స్ బ్యాలెన్స్
విల్ హ్యాడ్ హ్యూజ్ వాల్యూ. ఎస్పెషలీ బుమ్రా లేని లోట్లో హార్దిక్ కనుక బౌలింగ్లో బాగా చేస్తున్నాడంటే కనుక చాలా గట్టి వాల్యూ ముంబై ఇండియన్స్కి యాడ్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్లో హార్దిక్ లేడు, బుమ్రాను లేడు. సో అక్కడ చాలా పెద్ద వెయిట్ అనేది ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అదంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రెంట్ బోల్ట్ మీదకి. అలాగే ప్రాబబ్లీ వాళ్ళు ఇద్దరు లేరు కాబట్టి ఒక ఫారెన్ బౌలర్ని ఆడించే ప్రయత్నం చేస్తారా, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ మై క్యాప్టెన్స్ కార్నర్. అండ్ ఇటువంటి పరిస్థితిలో మనం క్లియర్గా మాట్లాడుకుంటే కనుక టీమ్స్ని కూడా ఆ ఆర్డర్లో చెప్పే ప్రయత్నం చేయలేదు, జస్ట్ నార్మల్గా మాట్లాడుతూ వచ్చా. అగైన్ మనకి ఫలానా టీం ఇష్టం లేదనేది ఏముండదు. నేను చెప్పా మనం అంతా భీష్ముడు బ్యాచ్ అని. కృష్ణుడు ఇష్టమే కానీ భీష్ముడు అంటే కూడా చాలా ఎక్కువ ఇష్టం. సో నాకు కొంతమంది నా అనాలిసిస్ ప్రకారం టీమ్ ఈజ్ ఆల్వేస్ బిగర్ దెన్ ఇండివిజువల్ పార్ట్స్, అలానే నేను ఆలోచించా. బట్ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఎస్పెషల్లీ ఇండియన్ ప్లేయర్స్ దగ్గర నుంచి, ఇండియన్ యంగ్స్టర్స్ దగ్గర నుంచి వచ్చిందంటే కనుక భలే ఉంటుంది బాస్. ఇలా మీసం తెప్పాలనిపిస్తుంది వాళ్ళు బాగా ఆడుతుంటే. అందుకే పెంచా ఐపీఎల్ టైంలో కొంచెం మీసం పెంచుదామని చెప్పేసి. సో లెట్ us see how things go. నెక్స్ట్ అనేది ఐపీఎల్ బ్రాండ్గా ఎలా ఎదిగింది అండ్ కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్ ఏవైతే బ్రాండింగ్కి కాంట్రిబ్యూట్ చేసాయో, ఒకవేళ మీరు నిజంగా నిర్దిష్టంగా టాప్ 4 ఎవరవుతారో నా టాప్ 4 ప్రిడిక్షన్ కావాలి అంటే ఆ వీడియో కూడా చేస్తాను.